बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यदिल मुरसलीन नबीयुना मुहम्मद व अला आलिहि अस्हाबिहि अजमाइन अम्मा बाद लक़द कान लकुम फी रसूलिल्लाहि उस्वतुन हसनह। వేదికను అలంకరించినటువంటి కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ షేక్ ఇసాక్ అలీ గారికి, ధర్మ పరిచయ కమిటీ జిల్లా బాధ్యులు బాహుద్దీన్ గారికి, గురువులు పెద్దలు ఫజలుర్ రెహమాన్ సార్ గారికి, అలాగే ఇక్కడ హాజరైన నా సహోదరి దాయిలకు, అలాగే విద్యార్థులందరికీ ఇస్లామీయ పద్ధతిలో అభివాదం చేస్తున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈరోజు నాకు ఇచ్చిన అంశం దేవుడా దేవుళ్ళా. ఇప్పటి వరకు ఇదే అంశం పైన చాలా ప్రసంగాలు మీరు వినే ఉన్నారు. దేవుడు ఒక్కడా అనేకమా అనే కాన్సెప్ట్ని ప్రూవ్ చేయడానికి దేవుని యొక్క గుణగణాలని బైబిల్ ద్వారా, అలాగే హిందూ ధర్మ గ్రంథాలను ఉపయోగించి, ఖురాన్ను ఉపయోగించి చాలా రెఫరెన్స్లు మీ ముందున్నాయి. ఉదాహరణకి ఏకమేవాద్వితీయం, ఏక ఇస్తమస్తుహి, నా తస్య ప్రతిమాస్తి. అలాగే బైబిల్లో తీసుకుంటే మీరు భూమిపైన ఎవరిని తండ్రి అని పేరు పెట్టి పిలవవద్దు, మీ తండ్రి పరలోకమందు ఉన్నాడు. అలాగే సూరా ఇఖ్లాస్, ఖురాన్కి సంబంధించిన ఆయతులన్నింటిలో దేవుని గుణగుణాలను మీరు విని ఉన్నారు. ఇదే విషయాన్ని ఆధునిక యుగంలో మనకు తెలిసిన సైన్స్ని ఉపయోగించి దావత్ చేయడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను నేను ఇప్పుడు. సో ఈ విషయాన్ని తెలుపబోయే ముందు నేను ఈ రెండు పదాల మీనింగ్ తెలుసుకోవాలనుకున్నాను. దేవుడా అంటే సింగులర్ వర్డ్ వస్తుంది, దేవుళ్ళా అంటే ప్లూరల్ వర్డ్ వస్తుంది. ఈ అంశంలోకి వెళ్ళబోయే ముందు ఇక్కడి నుంచి వచ్చిన చాలామంది విద్యార్థి స్టేజ్లో నుంచి వచ్చినట్టున్నారు. విద్యార్థి అన్న పదానికి మీనింగ్ ఏమన్నా తెలుసుంటే మీరు ఒకసారి చెప్పచ్చు. విద్యను సార్ ఒకసారి మైక్ వాళ్ళకి పాస్ చేస్తారు. విద్యను అర్థించేవాడిని విద్యార్థి అంటారు. విద్య ప్లస్ అర్థి అంటారు, చాలా మందికి తెలిసే ఉంటుంది. దాని పూర్తి అర్థం వచ్చేసి విద్యను అర్థించే వాళ్ళని విద్యార్థి అంటారు. షరీఫ్ గారు చాలా బాగా చెప్పారండి, కృతజ్ఞతలు. మరి గురువు అన్న పదానికి మీనింగ్? విద్యను పంచేవాడు గురువు. విద్యను పంచేవాడు. వెరీ గుడ్. అది మామూలుగా జనరల్ మీనింగ్ వస్తుంది. మీరు దీని పదానికి అర్థం ఎలా చెప్పారో గురువు అన్న పదానికి కూడా సేమ్ మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ఒకవేళ ఎవరైనా తెలిస్తే గురువు అన్న పదానికి మొదటి లెటర్ అక్షరం గు. దీని అర్థం అజ్ఞానం. రు అన్న పదానికి అర్థం తొలగించేవాడు. ఊ అన్న పదానికి మీనింగ్ ఏం లేదు, కాకపోతే తెలుగులో చదువుంటారు డూము ఊలు ప్రథమా విభక్తి అని. ఆ వర్డ్ కంప్లీట్ అవ్వడం కోసం గురువు అన్న పదాన్ని అక్కడ యాడ్ చేశారు తప్ప గురువులో ఊ అన్న పదానికి ఎలాంటి మీనింగ్
సో ఇక్కడ విద్యార్థి అంటే విద్యను అర్థించేవాడని, గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించే వాళ్ళని గురువులు అంటారు. మామూలుగా గు అన్న పదానికి అజ్ఞానం తొలగించేవాడనే వస్తుంది, బట్ కంప్లీట్ గా దాని మీనింగ్ చెప్పేటప్పుడు ఏం చెప్తారు అంటే అజ్ఞానము అనే అంధకారాన్ని తొలగించే వాళ్ళని ఏమంటారు అంటే గురువులు అంటారు. విద్య అనేది రెండు రకాలు ఉందని మనకందరికీ తెలుసు. ధార్మిక విద్య ఒకటి, అలాగే ఆధునికకు సంబంధించిన మన ప్రాపంచిక విద్య ఒకటి, ఒక కేటగిరీ కిందకి వస్తుంది. ఈ రెండింటిలో మనం ఏమి తెలుసుకున్నా అజ్ఞానం అనే అంధకారాన్ని మనం పోగొట్టుకున్నట్లే. కానీ ఈ గురువులలో కొంతమంది గురువులు ఉన్నారు, వాళ్ళలో మొదటి వారిని ఏమంటారు అంటే మీడియోర్ అంటారు. అంటే సామాన్యమైన గురువు, మీడియోర్, MEDIOR, మెడియోర్ అంటే సామాన్యమైన గురువు. ఆయన ఏం చేస్తాడు అంటే జస్ట్ చెప్తాడు అంతే. అరే మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది, చెడు పనులు చేస్తే చెడు జరుగుతుంది, జస్ట్ చెప్తాడు అంతే. ఆ గురువులలో రెండో రకములు గుడ్ టీచర్ అంట. మీడియోర్ సామాన్యమైన టీచరు, రెండో పర్సన్ గుడ్ టీచర్. ఈయన ఏం చెప్తాడంటే గుడ్ టీచర్ అనే వాళ్ళు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చెప్పడం వేరు, ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు, వివరించడం వేరు. మూడవ రకమైన టీచర్ సుపీరియర్ టీచర్ అంటారు. ఈయన ఏం చేస్తాడంటే డెమాన్స్ట్రేట్ చేస్తాడు. ఉదాహరణకి గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి మొన్న ఒక ప్రశ్న అడిగారు సలీమన్న గారు. డెమాన్స్ట్రేట్ చేయడం అంటే ఈ పెన్నుని ఇక్కడ వదిలేయాలి, నేను ఇప్పుడు వదిలేస్తే కిందికి ఎందుకు పడిందని చెప్పి ఈ యాక్టివిటీ చేసి చూపిస్తే డెమాన్స్ట్రేషన్ అంటాం. మూడు రకాల గురువుల గురించి మాట్లాడాం. మీడియోర్ చెప్తారు, గుడ్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. మూడో రకమైన వాళ్ళు సుపీరియర్ టీచర్, ఆయన డెమాన్స్ట్రేట్ చేస్తారు. ఇక ఫోర్త్ కేటగిరీ గ్రేట్ టీచర్. ఈ ఫోర్త్ కేటగిరీలో ఉన్న ఈ గ్రేట్ టీచర్ ఏం చేస్తాడంటే ఇన్స్పైర్ చేస్తాడు. సో ఎప్పుడు ఒక గొప్ప గురువు ఏం చేయడానికి ట్రై చేస్తాడు అంటే ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇవి నా ఒపీనియన్ కాదు, ఇది సెంటెన్స్ చెప్పిన వారు విలియం ఆర్థర్ వర్డ్. ఈయన అమెరికాకి సంబంధించిన ఒక మోటివేషనల్ స్పీకర్ విలియం ఆర్థర్ వర్డ్. నేను ఇక్కడ ఈ పదం చెప్పడానికి మీనింగ్ అర్థం ఏంటంటే రేపందరూ కూడా మీరు ఒక గురువుల్లాగా కంపల్సరీగా ఎదగాల్సిందే, దాయిలుగా ఉన్న వాళ్ళందరూ కూడా. కాబట్టి ఈ కేటగిరీలలో మనం ఏ స్టేజ్లో ఉన్నాం, నెక్స్ట్ ఏ స్టేజ్కి వెళ్ళాలి అన్న విషయాన్ని మీరందరూ చెక్ చేసుకుంటూ ఈ స్టేజ్కి రావాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. సో గ్రేట్ టీచర్ ఎప్పుడు ఏం చేయడానికి ట్రై చేస్తారు అంటే ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఒక చిన్న నాకు సంబంధించిన ఒక పర్సనల్ విషయం ఇక్కడ మాట్లాడదాం అనుకున్నాను. అందులో మొట్టది మీడియోర్. చాలామంది గురువులు నాకు చెప్పారు దావత్ పని చెయ్యండి, దావత్ పని చెయ్యాలి, దావత్ పని చెయ్యకపోతే డిస్ట్రక్షన్ చెప్పారు చాలామంది. అలాగే గుడ్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సొసైటీలో ఎన్నెన్ని చెడులు ఉన్నాయి, మనం చేయాల్సిన పని ఏంటి, ఒకవేళ మనం చేయాల్సిన ఈ పనిని ఆపేస్తే ఏం జరుగుతుంది అని నాకు చాలామంది టీచర్లు ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. అలాగే సుపీరియర్ టీచర్ డెమాన్స్ట్రేట్, కొంతమంది లైవ్ ఎగ్జాంపుల్స్ చూపించి కూడా నాకు డెమాన్స్ట్రేట్ చేశారు. కానీ ఈ మూడు చోట్ల నాకు చెయ్యాలన్న ఒక విషయం అయితే అర్థమైంది, చెయ్యాలని నిశ్చయించుకున్నాను, కానీ నేను ఇంకా మొదలవ్వలేదు అప్పటి వరకు కూడా. నన్ను ఇన్స్పైర్ చేసిన ఒకే ఒక గ్రేట్ టీచర్ ఎవరు అంటే యుద్ధం జరుగుతూ ఉంది కదా, ఆ ప్యాలెస్టైన్లో యుద్ధంలో గాయపడిన పిల్లలు ఉన్నారు చూసారా మీరు? మీ కంటికి తెలియకుండానే చాలాసార్లు మీ కళ్ళలోంచి నీళ్ళు వచ్చింటాయి కదా. నన్ను ఇన్స్పైర్ చేసిన గొప్ప టీచర్లు వీళ్ళే. ఒక చోట యుద్ధం జరిగింది, ఓ బాంబు పడింది, అతను రక్తం కారుతా ఉంది, అంబులెన్స్లో హాస్పిటల్ దగ్గరికి తీసుకొని వచ్చారు. అతను దిగి మామూలుగా ఆపద నుండి తప్పిపోయిన వెంటనే ఒక సజ్దా చేస్తాం.
ఏం సజ్దా అంటారు దాన్ని? శుక్ర్, సజ్దా ఏ శుక్ర్ అంటాం కదా సార్. అతను లేచి ఆ సజ్దా చేసి హాస్పిటల్కి వాళ్ళ మదర్ చేయబట్టుకొని లాక్కొని వెళ్ళిపోతున్నాడు. అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవునికి వాళ్ళు శుక్ర్ అదా చేస్తున్నారు. ఇంకొక విషయానికి వస్తే, చేతిలో ఒక చనిపోయిన పిల్లవాడున్నాడు, బెడ్ పైన బ్లీడ్ అవుతా ఉంది. వాళ్ళని చూసి ఏడవాలా, వీడిని చూసుకోవాలా తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రులు. ఇలాంటి విషయాలు చూసిన తర్వాత అర్థమైన ఒకే ఒక విషయం ఏంటంటే, మనకు ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, సామాజికంగా ఉన్న కష్టాలు, ఇంకా రకరకాల విషయాలన్నీ వాళ్ళు పడే బాధల్లో 1% కూడా మనకి సమానం కావు. మనకి అల్హమ్దులిల్లా అన్ని వసతులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంత గొప్ప విషయాన్ని వాళ్ళు చాలా అద్భుతంగా టీచ్ చేశారు ప్రపంచానికి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక అబ్బాయి ప్లేట్ తీసుకొని ఫుడ్కి వెళ్తున్నాడు, లైన్లో నిలబడ్డాడు, వాడి వంతు వచ్చే లోపల అన్నం అయిపోయింది, ఆహారం అయిపోయింది. వెనక్కి తిరిగి నవ్వుతూ వెళ్తున్నాడు. ఏమి అంటే, పరిస్థితి రోజులు అంత బాగా లేవు, అల్లా నాకు ఈరోజు దొరకలేదు, కానీ రేపు దొరుకుతుంది, అల్లా ఇస్తాడు నాకు. అల్లాహు అక్బర్. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ విశ్వాసం ఉంది. అల్హమ్దులిల్లా మనందరికీ అల్లా అలాంటి విశ్వాసాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ స్థితిలో కూడా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఒక చిన్న విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, చాలామంది చాలా బాగా క్లాస్ వింటున్నారు, చాలా సంతోషం. ఇక రేపు ఎల్లుండి అయిపోయిన తర్వాత స్పీచెస్ కూడా ఉంటాయి మీకు. మీరందరూ దానిలో మీ 100% ఎఫర్ట్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకు అంటే, ఇన్ని రోజులు పడిన ఈ కష్టానికి రిజల్ట్ రాబోయే టైంలో కొంతమంది చాలా మంచిగా రెఫరెన్సెస్ రాసుకుని వాటి గురించి అనాలసిస్ చేసి డౌట్లు అడిగి చాలా బాగా ఉన్నారు. ఇంకా మీ దగ్గర నుంచి 100% ఎఫర్ట్ ఈ 2-3 రోజుల్లో టైం వేస్ట్ అవ్వకుండా దొరుకుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ విషయం తర్వాత ఇంత గ్రేట్గా ఇన్స్పైర్ చేయడానికి మీరేం తీసుకెళ్తారు వాళ్ళ దగ్గరికి? మీరందరూ గ్రేట్ టీచర్ అవ్వాలని అనుకున్నారు, మరి గ్రేట్ టీచర్ అవ్వాలంటే వాళ్ళ దగ్గరికి మీరు ఏం తీసుకెళ్తారు? పంచమ వేదంగా ఏం తీసుకెళ్తారు అన్నదానికి ఈ కొటేషన్ మీకు బాగా ఉపయోగపడుతుంది. పంచమ వేదంగా పిలబడే మహాభారతం, వేదాలు 4 ఉన్నాయి, ఇది 5వ వేదం. పంచమ వేదంగా పిలువబడే మహాభారతాన్ని సంస్కృతంలో ఎవరు రాశారండి? సంస్కృతంలో దీన్ని రాసింది ఎవరు? వెరీ గుడ్ సార్, వేద వ్యాసుడు ఫారూక్ గారు. దీన్ని తెలుగులో అనువదించిన వాళ్ళు ఎవరు? మహాభారతాన్ని దౌలత్ సార్ ముగ్గురు అనువదించారు. నన్నయ్య వారి ముగ్గురిని కలిపి కవిత్రయం అంటారు. చాలా మంచి ప్రయత్నం చేశారు సార్, థ్యాంక్ యూ. ఈ ముగ్గురిని కలిపి కవిత్రయం అంటారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఎర్ర ప్రగడ ఎర్రన అంటారు. ఓకే, కరెక్టే సార్. వీళ్ళ ముగ్గురిలో మీరు వాళ్ళ దగ్గరికి ఇన్స్పైర్ చేయడానికి ఏం తీసుకెళ్తున్నారు, అది ఎంత గొప్ప విషయమో ఈయన చెప్పిన ఒక విషయాన్ని బేస్ చేసుకొని మీకు చెప్తాను. ఇక్కడ నేను ఏది సెల్ఫ్ ఇంప్లిమెంట్ చేయలేదు, అన్ని వాళ్ళు చెప్పిన విషయాలని జస్ట్ నేను మీ వరకు చేరవేయడానికి ట్రై చేస్తున్నాను అంతే. నన్నయ్య ఒక ఫ్లో చెప్పాడు. అదేం చెప్పాడంటే, 100 దిగుడు బావుల కన్నా ఒక చేదుడు బావి. రెండిటికి తేడా ఉందా లేదా? దిగుడు బావి అంటే పంట పొలాలకి నీళ్ళు వేసేటటువంటి బావి, చేదుడు బావి అంటే నీళ్లు తాగడానికి వాటర్ పైకి తీసుకుంటాం చూసారా, ఆ బావి. 100 దిగుడు బావుల కన్నా ఒక చేదుడు బావి అనేది చాలా ఉత్తమమైనది నన్నయ్య చెప్పాడు. అలాగే 100 చేదుడు బావుల కన్నా
ఒక యజ్ఞం మేలు. ఒక యజ్ఞం చేసినా ఒకటే, 100 చేదుడు బావులు మీరు తవ్వించినా ఒకటే. అలాగే 100 యజ్ఞాల కన్నా ఒక కుమారుడు మేలు. పాతకాలంలో పున్నామ నరకం నుండి మనల్ని రక్షించే వాళ్ళని పుత్రుడు అన్నారు. అందుకే మేబీ ఆ వచ్చిండొచ్చు ఆయనకి. 100 యజ్ఞాలు చేయడం కన్నా ఒక్క కుమారుడు పుట్టినాడంటే వాళ్ళంత పుణ్యంగా భావించేవాళ్ళు. ఇక ఫైనల్గా 100 మంది కుమారుల కన్నా ఒక సత్యవాక్యం మేలు. ఒక నిజం చెప్పడం చాలా ఉత్తమమైనది. ఇది ఫ్లో. మనం చెప్పింది కాదు, వాళ్ళ దగ్గర ఉన్న విషయాలే. నన్నయ్య, తిక్కన, ఎర్రన దగ్గర నుంచి మనం చదువుకున్న మహాభారతాన్ని వీళ్ళందరూ కలిసి తెలుగులోకి అనువదించారు. వారిలో ఒక ముఖ్యమైన వ్యక్తి అయినటువంటి నన్నయ్య గారి అభిప్రాయం ఇది. 100 దిగుడు బావుల కన్నా ఒక చేదుడు బావి ఉత్తమమైనది, చాలా సమానమైన దానికి. అలాగే 100 చేదుడు బావుల కన్నా ఒక యజ్ఞం అనేది మేలైనది. 100 యజ్ఞాల కన్నా ఒక కుమారుడు గొప్పవాడు. 100 మంది కుమారుల కన్నా ఒక సత్యవాక్యం గొప్పది. సత్యవాక్యం అంటే నిజం పలకడం. అలాంటి నిజాలలో సార్ ఫజుల్ రెహమాన్ సార్ నిన్న మొన్న జరిగిన క్లాసెస్లలో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదేంటంటే వాళ్ళ గ్రంథాలలో వాళ్ళు కప్పిపుచ్చిన విషయాలని మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేరవేయడమే మనం చేసేటటువంటి పని. ఆ పనిలో ఈ సత్యవాక్యాన్ని వాళ్ళకి చేరవేయడానికి మనం చేయాల్సిన కృషిలో చెప్పాల్సిన సత్యవాక్యాలు చాలా ఉన్నాయి. వాటన్నింటిలోకి అతి ఉత్తమమైన విషయంగా మీరు ఏం చెప్పచ్చు అంటే దేవుడు ఒకడే. మరి ఎలాంటిది సత్యం? విశ్వమంతా చీకటి ఉన్నా సరే ఒక్క సన్ రేని, ఒక్క లైట్ రేని ఆపగలవా? టోటల్ యూనివర్స్ ఎంత పెద్దదో మనం మాట్లాడుకున్నాం. ఇంత పెద్ద యూనివర్స్ లో ఒక సన్ రే వచ్చి పడింది అనుకోండి, ఆ సన్ రే ఈ మొత్తం చీకటిని చీల్చుకుంటూ ట్రావెల్ చేయగలదు, ఆపలేదు. ఇంత పెద్ద భూమి సైజు ఉన్నా సరే ఒక ఆవ గింజ మొలకెత్తకుండా ఆపగలవా? ఆపలేవు. మరి ఇంత మీరు చెప్పేటటువంటి ఈ సత్యం, అసత్యం ఎంత బలంగా ఉన్నా సరే దాని తల పగలగొడుతుంది. మేము సత్యాన్ని అసత్యంపై వదులుతాము, అది దాని తల పగలగొడుతుంది. ఇలాంటి విషయాన్ని తీసుకుని మీరు ఎక్కడికి బయలుదేరాలు అంటే సొసైటీలోకి బయలుదేరుతున్నారు. సో ఈ విషయాన్ని చెప్పడం మన అదృష్టంగా భావించవచ్చు, మన కర్తవ్యంగా భావించవచ్చు. మనల్ని మనం స్థిరత్వాన్ని పొందడానికి దీన్ని ఒక ప్రధానమైన కారణంగా కూడా భావించవచ్చు. సరే, ఇప్పుడు మన కాన్సెప్ట్ లేకొస్తే దేవుడా దేవుళ్ళ? నేను ఇటు నుంచి కాకుండా అటు నుంచి వస్తాను. కొద్దిసేపు అనుకుందాం. ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఆర్గ్యుమెంట్ దేవుళ్ళే అనుకుందాం. ఎప్పుడు దేవుడు అన్న కాన్సెప్ట్ పైన వాళ్ళ ప్రశ్నలకి, అంటే ఎదుటి వాళ్ళ ప్రశ్నకి, వారు అంటే అర్థం వాళ్ళు ఎవరో వేరే వాళ్ళని కాదండి. బట్ మన ఎదురుగా మనం ఎవరు మాట్లాడుతున్నామో వారు వీరు అని సాధారణంగా సంబోధిస్తూ ఉంటాం. సో ఆ ప్రకారం చెప్తున్నాను నేను. దేవుళ్ళ అన్న కాన్సెప్ట్ని సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అదే తీసుకుందాం. దేవుళ్ళు ప్రశ్నలు మనమే అడుగుదాం. టోటల్ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? ప్రపంచం మొత్తంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 195 కంట్రీస్ ఉన్నాయి. ఈ 195 దేశాలలో ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలు 193. ఇది ఐక్యరాజ్య సమితి సభ్యత్వం పొందినవి. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం లేని దేశాలు 2. ఆ 2 దేశాలు ఎవరెవరో తెలుసా? ఐక్యరాజ్య సమితిలో సార్
వాటికన్ సిటీ, అలాగే పాలెస్టైన్. పరిశీలించే అంశాలలో ఇవి రెండు ఉన్నాయి. పరిశీలించే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వాన్ని పరిశీలిస్తున్నాయి. ఇంకా సభ్యత్వం ఉండింటే ఇప్పుడు ఉన్నటువంటి ఇంత పరిస్థితులు వచ్చేవి కాదు, ఎవరో ఒకరు అడ్డుపడేవాళ్ళు. సో ఇవి ఉన్నాయి. ఇలా ఈ మొత్తం దేశాలలో మనకి సునామీ గుర్తుందా? 2002 2004, 2002 నాకు గుర్తునింది 2004 సార్. 2004లో సునామీ వచ్చింది. 195 దేశాలలో సో 195 దేశాలలో మోస్ట్ అఫెక్టెడ్ కంట్రీ, అసలు అఫెక్టెడ్ కంట్రీస్ ఎన్ని అంటే సునామీ వల్ల అఫెక్ట్ అయిన కంట్రీస్ 14. ఇందులో మోస్ట్ అఫెక్టెడ్ కంట్రీస్ 5. ఈ 5 మోస్ట్ అఫెక్టెడ్ కంట్రీస్లో ఇండియా ఉంది, శ్రీలంక ఉంది, థాయిలాండ్ ఉంది, ఇండోనేషియా ఉంది. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ క్వశ్చన్ అడగండి, ఇక్కడ ఆపి ఒక ప్రశ్న అడగండి. ఇక్కడ జరిగినటువంటి ఈ సునామీలో 14 దేశాలు అఫెక్ట్ అయినాయి. ఆ 14 దేశాల్లో కూడా 5 దేశాలు మోస్ట్ అఫెక్టెడ్ కంట్రీస్గా ఉన్నాయి. ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన వారి నంబర్ చాలా హెవీగా ఉంది. మీరు ఒకసారి క్వశ్చన్ అడగండి, దేవుళ్ళు అన్న కాన్సెప్ట్ మీదే తీసుకున్నప్పుడు కనీసం ఒక్కరైనా సరే వారి వారి సమాజాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ దగ్గర శక్తియుక్తులు లేవా? అక్కడ చనిపోయిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు? అన్ని రకాల మతస్థులు ఉన్నారు, అన్ని రకాల వయసుల వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో ఉండేటటువంటి ఎన్ని రకాల జనాలు అయితే ఉన్నారో అన్ని రకాల వాళ్ళు అక్కడ బాధకు లోనైన వారు ఉన్నారు. సో ఈ కాన్సెప్ట్లో దేవుళ్ళు అనే కాన్సెప్టే తీసుకుంటే ఒకవేళ ఒకరు కాకుండా 2 దేవుళ్ళు అయితే ఏమై ఉండేది? ఖురాన్లో చెప్తున్నారు సార్. ఒక్కసారి ఆయత్ ఓపెన్ చేయండి సార్. ఖురాన్ 23:91 సార్. ఖురాన్ 23:91. 91 23:91. తెలుగు. ఇరవై 23:91 సార్. అందులో కొంత భాగాన్ని చూడండి. ఒకవేళ ఒకరు కాకుండా ఇంకొకరు ఉండి ఉంటే ప్రతి ఒక్కరు వారి వారి భాగాలను తీసుకుని వేరైపోయేవాళ్ళు. వేరైపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఒకరిపై ఒకరు ప్రాబల్యం పొందడానికి దండయాత్రలు చేసుకునేవాళ్ళు. అంటే ఇక్కడ ఉన్న ఈ సెంటెన్స్ మీనింగ్లో కొంత భాగాన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఒక్కొక్కరి సముదాయానికి ఒక దేవుడు ఉండి ఉంటే వాళ్ళ సముదాయం యొక్క మంచి చెడులను ఎక్కువగా చూసుకునేవాళ్ళు. రాజు యొక్క ప్రొటెక్షన్ ఎప్పుడు పక్క వాళ్ళపైన యుద్ధం చేయడమే కాదు, దేశాన్ని పెంచుకోవడమే కాదు, ఉన్న ప్రజల యొక్క సంరక్షణ కూడా అతని బాధ్యత.
ఎలాంటి విపత్తులు వచ్చినా ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా ఉన్న ప్రజల్ని కాపాడుకోవడం కూడా అలాంటి బాధ్యతే. ఇక్కడ ఉన్న ఈ ఆయతులో కొంత భాగం ఎలా ఉంది అంటే, ఒకవేళ మీరు చెప్తున్నట్లు ఒకరికన్నా ఎక్కువ దేవుళ్ళు ఉండి ఉంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ సముదాయాన్ని, వాళ్ళ గుంపు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వేరైపోయేవాళ్ళు. వేరైపోయిన తర్వాత ప్రాబల్యం కోసం, అంటే ఒకరిపైన ఇంకొకరు సుపీరియారిటీ తెచ్చుకోవడానికి ఒకరిపైన ఒకరు ఏం జరిగేవాళ్ళంట, దాడులు కూడా జరిగేటి అని చెప్తున్నారు. సో దీనిల ప్రకారం చెప్తే ఇక్కడ జరిగినటువంటి ఈ నష్టంలో ప్రతి సముదాయానికి సంబంధించిన జనాలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇద్దరు అన్న కాన్సెప్ట్ని సైంటిఫిక్గా కాదు, జస్ట్ లాజిక్గానే మనం లేరు అని చెప్పచ్చు. ఇంకొక విషయం, అలాగే ఒకరు కాకుండా ఇద్దరు ఉండి ఉంటే మానవుని కనీస అవసరాలు గాలి, నీరు, నేల, అగ్ని, ఆకాశం, వీటిని తెలుగులో ఏమంటారు సార్? సూపర్ సార్, పంచభూతాలు అంటారు వీటిని. మానవుని కనీస అవసరాలే కదా ఇవన్నీ. కొన్ని చోట్ల వాటర్ తక్కువ ఉంటాయి, కొన్ని చోట్ల వాటర్ పుష్కలంగా ఉంటాయి. మన సైంటిఫిక్ రీజన్స్ ప్రకారం అయితే ఒకవేళ భవిష్యత్తులో యుద్ధం గిన సూచనలు ఉండి ఉంటే నీళ్ళ కోసమే జరుగుతాయంట. అంత స్థితికి వాటర్ క్వాంటిటీ తగ్గిపోతా వెళ్తా ఉంది. ఒకవేళ ఒకరు కాకుండా ఎక్కువ మందే ఉన్నారనుకుందాం, వాళ్ళ పీపుల్ వెల్ఫేర్ కోసం వాటర్ యొక్క సోర్సెస్ని వాళ్ళకి కావాల్సినన్ని పుష్కలంగా తయారు చేసి ఉండొచ్చు కదా. ఇలా చూస్తే త్రూఅవుట్ ప్రపంచ జనాభా ఎంతమంది ఉన్నారో కొంతమంది అక్కడక్కడ కొన్ని సౌలభ్యాలు లేకపోయినప్పటికీ వాళ్ళు నివసించడానికి కావాల్సిన అన్ని అవసరాలు సరిపోతూనే ఉన్నాయి. సో ఈ రెండు కాన్సెప్ట్లని బేస్ చేసుకొని లాజికల్గా అయినా సరే, ఖురాన్కి సంబంధించిన ఆయత్ ద్వారా అయినా సరే ఏమీ లేరు అని చెప్పచ్చు. అంటే ఈ దేవుళ్ళు అనే కాన్సెప్ట్ లేదు అని చెప్పచ్చు. ఇక రెండో విషయం, దేవుడా ఒక్కరేనా? అయితే అతన్ని ఏ బేస్ పైన మనం ఒక్కరని చెప్పాలి? ఉదాహరణకి దేవుడు అన్న కాన్సెప్ట్ని మ్యానుఫ్యాక్చరర్ చూద్దాం. మ్యానుఫ్యాక్చరర్ అంటే అర్థం ఉత్పత్తిదారుడు. ఎవరైనా దేన్నైనా తయారు చేశారంటే వాళ్ళని ఏమంటారు? మ్యానుఫ్యాక్చరర్ అంటాం. మీకు బాగా ఇష్టమైన కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరి చేతిలో ఉండేటటువంటి ఒక డివైస్ ఏముంది ఇప్పట్లో? మొబైల్ ఫోన్ ఉంది. అసలు టెలిఫోన్ ఎవరు కనిపెట్టారు? అలెగ్జాండర్ గ్రహం బెల్. ఆయనకి గుర్తుగా సౌండ్ని డెసిబెల్, సౌండ్ యూనిట్, సౌండ్ని డెసిబెల్స్లో కొలుస్తారు. అలెగ్జాండర్ గ్రహం బెల్కి గుర్తుగా గ్రహం బెల్, డెసిబెల్. దాని తర్వాత మొబైల్ ఫోన్ ఈ విధంగా, జస్ట్ నేను చదువుతాను, మీకు అవసరమైతే నోట్ చేసుకోండి, లేదంటే జాగ్రత్తగా వినండి సరిపోతుంది. 1973లో మోటరోలా కంపెనీ వాళ్ళు పోర్టబుల్ సెల్ తయారు చేశారు. ముందు తయారైనప్పుడు టెలిఫోన్ అనేది పెద్ద సైజులో ఉండేది. ఒక చోటు నుండి ఇంకో చోటికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలయ్యేది కాదు, హెవీ సైజులో ఉండేది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే 1973లో మోటరోలా కంపెనీ మొబైల్ ఫోన్లో మొట్టమొదటి పోర్టబుల్ మోటరోలా కంపెనీని తయారు చేసింది ఎవరు అంటే, పోర్టబుల్ సెల్ని తయారు చేసింది ఎవరు అంటే మోటరోలా కంపెనీ. తయారు చేసిన పర్సన్ మార్టిన్ కూపర్. 1909, ఈ డేటా మొత్తం మీకు కావాలన్నా దొరుకుతుంది. 1994లో ఐబిఎం కంపెనీ వాళ్ళు మొట్టమొదటి టచ్ స్క్రీన్ ఫోన్ను తయారు చేశారు. 1994లో ఐబిఎం కంపెనీ మొట్టమొదటి టచ్ స్క్రీన్ మొబైల్ని తయారు చేశారు. 1998 నోకియా కలర్ స్క్రీన్ ఉన్న మొబైల్ని తయారు చేసింది. 1999 శాంసంగ్ మొట్టమొదటి MP3 ప్లేయర్ ఉన్న మొబైల్ని తయారు చేశారు. 2007 ఫస్ట్ ఐఫోన్ వచ్చింది. 2007లో మొట్టమొదటి ఐఫోన్. 2017లో ఫేస్ డిటెక్ట్ చేసే టెక్నాలజీ వచ్చింది. 2020లో స్క్రీన్ని ఫోల్డ్ చేసే కెపాసిటీ ఉన్న మొబైల్ ఫోన్ వచ్చింది. సో ఈ మొత్తం డేటాని బేస్ చేసుకుని నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒకసారి ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత దాన్ని మించిన ప్రోడక్ట్ ఇంకొకరు తయారు చేయగలుగుతున్నారు.
కాలానుగుణంగా ఒక్క ప్రోడక్ట్ ఒక్కసారి తయారైంది అంటే అందులో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ని కవర్ చేస్తూ దాన్ని మించిన ప్రోడక్ట్ ఇంకొకరు తయారు చేస్తున్నారు. మీకు మొబైల్ ఫోన్లో ఎప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ అడుగుతుంది. ఎందుకు అది ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ ఎప్పుడు అడుగుతూ ఉంటుంది? మీది ఎందుకు అడుగుతుంది మొబైల్? అది పాత ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని రెక్టిఫై చేస్తూ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ని వాళ్ళు తయారు చేసి ఉంటారు, అది లాంచ్ చేస్తూ ఉంటారు. నేను చెప్పదలుచుకున్న విషయం, ఇక్కడ మొబైల్ ఫోన్ ఎవల్యూషన్ ఇలా ఉంది. ఒక్కొక్క కంపెనీకి ఓనర్ ఒకలాగా ఉంటాడు. ఒక మ్యానుఫ్యాక్చరర్ ఏ ఫీచర్స్తో అయితే తయారు చేసిన మొబైల్ ఉందో పక్కన మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసిన మొబైల్ ఫోన్ని బేస్ చేసుకుని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అడ్వాన్స్డ్ ఫీచర్స్తో ఇంకా కొత్త కొత్త టెక్నాలజీతో ఆ ప్రోడక్ట్ అనేది డెవలప్ చేస్తూ వచ్చేసారు అందరూ. సో వీటన్నింటికి ఏమని చెప్పచ్చు అంటే మ్యానుఫ్యాక్చరర్స్ని బట్టి థింకింగ్ అబిలిటీ మారుతుంది, వాళ్ళు డెవలప్ చేసేటటువంటి టెక్నాలజీ మారుతుంది, అలాగే టైంని బట్టి కూడా మనం జీవన విధానాలను అనుగుణంగా ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే డివైస్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. కానీ దేవుడు వీళ్ళందరూ ఉన్న విషయాల్లో నుంచి ఇంకొక దాన్ని ప్రొడ్యూస్ చేయగలరు. ఇప్పుడు వస్తువులను క్రియేట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడాం, మరి మనుషుల్ని క్రియేట్ చేసే వాళ్ళ గురించి మ్యానుఫ్యాక్చరర్ గురించి మాట్లాడదాం. ఖురాన్ 23:14 సార్ ఒక్కసారి చదువుతారు సార్ ప్లీజ్. ఖురాన్ 23:14. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सुम्मा खलकना बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सुम्मा खलकना अन्नुत्फता बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सुम्मा खलकना अन्नुत्फता अलकतन फखलकनल अलकता मुज़फ़तन मुज़ग़तन फ़ख़लक़ना अल-मुज़ग़ता इदामन फ़कसवाना फ़कसौनल इज़ामा लहमन थुम्मा अंशअनाहुम తెలుగు పడాలి. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఆ తరువాత ఆ ఇంద్రియ బిందువును రక్తపు ముద్దగా అంటే జలగగా మార్చాము. ఆ పైన ఆ రక్తపు ముద్దను అంటే జలగను మాంసపు ముద్దగా జీవాణువుల పిండంగా మార్చాము. ఆ జీవాణువుల పిండములో ఎముకలను ఏర్పరిచి ఆ ఎముకలను మాంసంతో కప్పాము. ఆ తర్వాత దానిని మరొక భిన్న సృష్టిగా చేశాము. కావున శుభకరుడు శుభప్రదుడైన అల్లాహే అత్యుత్తమ సృష్టికర్త. మాషాల్లా, అత్యుత్తమ సృష్టికర్త. సో ఇక్కడ 23:14లో మనకు అర్థమవుతున్న విషయం, ఎవరైతే మనిషిని సృష్టించారో మనిషి సృష్టించిన మ్యానుఫ్యాక్చర్లో ఉన్న డిఫెక్ట్స్ లాగా లేవు ఆ సృష్టి. అది ఎలా ఉంది అంటే అత్యుత్తమంగా సృష్టించి జరిగింది. ఇంకొక విషయం, ఖురాన్ 95:4 సార్ దౌలత్ సార్ ఒకసారి. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. లఖద్ ఖలక్నల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్. తెలుగు, వాస్తవంగా మేము మానవుడిని సర్వశ్రేష్టమైన ఆకారంలో సృష్టించాము. సర్వశ్రేష్టమైన. ఇంగ్లీష్లో డిగ్రీస్ అని వచ్చి ఉంటాయి, చదివింటారు. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని. పాజిటివ్ డిగ్రీ గుడ్, కంపారిటివ్ డిగ్రీ బెటర్, సూపర్లేటివ్ డిగ్రీ బెస్ట్. విచ్ ఈస్ ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్? బుర్జ్ ఖలీఫా టాలెస్ట్ బిల్డింగ్ గురించి అడిగాం. విచ్ ఈస్ ద టాలెస్ట్, దానికన్నా పెద్దది లేదు. విచ్ ఈస్ ద గ్రేటెస్ట్, దానికన్నా పెద్దవాళ్ళు ఇంకేం లేవు. సూపర్లేటివ్ డిగ్రీ పదం ఎక్కడన్నా ఉపయోగించామంటే దానికి మించింది లేదు. అలాగే ఇక్కడ కూడా ఈ రెండు సెంటెన్సెస్లో వాడిన పదం సూపర్లేటివ్ డిగ్రీ.
అత్యుత్తమ సృష్టికర్త, ది బెస్ట్ క్రియేటర్. దెర్ ఇస్ నో సచ్ క్రియేటర్. ఇలాంటి ఒక క్రియేటర్ ఇంకో క్రియేటర్ లేరు. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చూస్తే ఒక్కొక్కరు ఒక్కో రకంగా క్రియేషన్ చేసి పెట్టారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫీచర్ ఉంది, ఫీచర్కి సంబంధించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేయగలరు. మరి మనిషిని క్రియేట్ చేసినటువంటి ఆయన యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి అంటే ఇలా ఉన్నాయి, ది బెస్ట్ క్రియేటర్. అలాగే సర్వశ్రేష్టమైన ఆకారంలో మనిషిని సృష్టించారంట. సర్వశ్రేష్టం, సర్వం అంటే మొత్తం, శ్రేష్టం మనిషి బాడీలో ఉన్నవన్నీ అద్భుతాలే. శ్రేష్టం అంటే ఇంకా దానికి మించినటువంటి ఇంకొక వస్తువు లేదు. ఈ విషయాన్ని ఒక్కసారి సైన్స్ వెలుగులో ఆలోచిస్తే మనం సర్వశ్రేష్టం అన్న పదాన్ని ఎందుకు వాడారు? సో మన బాడీలో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు మాత్రం నేను చెప్తాను. అందులో మొట్టమొదటిది బ్రెయిన్ గురించి మాట్లాడుతాను. ఈరోజు మీరు కంప్యూటర్ అంటే చాలా విషయాలు తెలుస్తాయి, దానికి మించింది లేదనుకుంటాం. కానీ కంప్యూటర్ హార్డ్ డిస్క్, మ్యాక్సిమం హార్డ్ డిస్క్ కెపాసిటీ 10,000 GB. ప్రపంచం మొత్తంలోనే 10,000 GB కన్నా ఎక్కువ జీబీ ఉన్న హార్డ్ డిస్క్ లేదు. కానీ హ్యూమన్ బ్రెయిన్ కెపాసిటీ 2.5 మిలియన్ GB. జీబీ, జిగాబైట్. సార్ బిట్స్ అంటాం. మామూలుగా కంప్యూటర్కి అర్థమయ్యే భాష జీరోస్ వన్స్. జీరోని 1 బిట్ అంటాం. 8 బిట్లు కలిపితే ఒక బైట్ అవుతుంది. అలాంటి 1024 బైట్స్ ఒక KB, 1024 KB 1 MB, 1024 MB ఒక GB. సో ఇలా తీసుకుంటే 2.5 మిలియన్ GB. దీన్ని మామూలుగా ఒక మిలియన్ అంటే ఎంత తెలుసు? 10 lakhs. 25 lakh GB టోటల్ నీ హ్యూమన్ బ్రెయిన్ స్టోర్ చేసుకోగలిగిన కెపాసిటీ సార్ 25 lakh GB. టోటల్గా మన హ్యూమన్ బ్రెయిన్ స్టోర్ చేసుకోగలిగిన కెపాసిటీ 25 lakh GB. మనిషి తయారు చేసిన హార్డ్ డిస్క్ కెపాసిటీ 10,000 GB మాత్రమే. సో ఇంతకన్నా అత్యుత్తమమైన క్రియేషన్ వేరేది లేదు, ఇంకోటి లేదు. ఇక రెండో విషయం చూస్తే, బ్రెయిన్ పనిచేయడానికి కన్జ్యూమ్ చేసుకునేటటువంటి ఎనర్జీ ఎంత అంటే 20 watts. మామూలుగా మీరు బల్బును చూసారనుకోండి, బల్బు కానీ ఏ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ చూసినా వోల్ట్ వాట్స్ ఈ రెండు రాసిపెట్టి ఉంటారు. 240 volts 20 watts ఇలా బల్బు తీసుకుని ఏం తీసుకున్నా అది ఉంటుంది. దాని అర్థం అంత వోల్టేజ్ దగ్గర ఆ కాంపోనెంట్ని కలిపితే అంత ఎనర్జీని అది వాడుకుంటుంది అని. బ్రెయిన్ పనిచేయడానికి 20 watts ఎనర్జీ కావాలంట. అది పనిచేయడానికి కావాల్సిన ఎనర్జీతో ఒక బల్బుని వెలిగించవచ్చు మనం కంటిన్యూగా. 20 watts ఎనర్జీని కంటిన్యూగా మనం లైట్ చేయొచ్చు, బ్రెయిన్ పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ. కొంతమందికి డౌట్ ఉంటుంది, కరెంటు గురించి మాట్లాడుతున్నారు, బ్రెయిన్ గురించి మాట్లాడుతున్నారు, ఏమైనా సంబంధం ఉందా? ఉంది. మీకు చేతిలో ఈ పార్ట్ ఉంటుంది, దీన్ని తీసి గట్టిగా లాక్ కొట్టండి, కరెంటు తెలుస్తుంది. టోటల్ సిగ్నల్స్ మొత్తం ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగానే ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇక బ్రెయిన్ గురించి చివరి విషయం, ఇది ఒక్క విషయం చెప్పి నేను ఆపేస్తాను. అదేంటంటే రిఫ్లెక్స్ రియాక్షన్స్. తెలుగులో దీన్ని అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. బ్రెయిన్ పనిచేసినంత వరకు మాత్రమే మీరు అన్ని విషయాలు సజావుగా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, దారిలో ఒక ముళ్ళు తొక్కారు. ముళ్ళు తొక్కినప్పుడు మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఏ ప్లేస్లో అయితే పెయిన్ వచ్చిందో ఆ ప్లేస్ నుంచి ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి వెళ్ళాలి. బ్రెయిన్ అప్పుడు నీకు చెప్తుంది కాలు పైకి తీసుకో అని. మీరు చెప్పిన దానికి ప్రూఫ్ ఏంటి సార్ అన్నారు అనుకోండి. బాగా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు కంపలు తొక్కుతూ ఉంటారు, రాళ్ళు తొక్కుతూ ఉంటారు, కింద పడుతూ ఉంటారు, మీద పడుతూ ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. అరుంచేపు బ్రెయిన్లో ఉన్న ఒక పార్ట్ పని చేయదు కొద్దిసేపు.
అంటే అర్థం మీరు తొక్కుతున్నదల్లా దానివల్ల సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి, బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. బ్రెయిన్ అప్పుడు చేయాల్సిన పని సరిగా చేయట్లా, నీకు అప్పుడు తెలియదు. 1 గంట 2 గంటలు ఆగితే మొత్తం కలర్ సినిమా కనపడుతుంది. అవునా కదా? అంటే టోటల్గా అక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఎలా జరగాలి అంటే బ్రెయిన్ మొత్తం కంట్రోల్ చేస్తుంది. సో ఇంత అద్భుతమైన టెక్నాలజీ ఎక్కడ లేదు. అత్యుత్తమ శ్రేష్టమైన సర్వశ్రేష్టమైన రూపంలో మేము అతన్ని క్రియేట్ చేసామనడానికి ఇవన్నీ ఆధారాలు. బ్రెయిన్ కాకుండా ఇంకొక విషయము, స్టమక్లో ఏ యాసిడ్ ఉంది? HCl యాసిడ్ ఉంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ గురించి చెప్పాలంటే మామూలుగా మీరు అక్కడక్కడ పేపర్లలో చదివి ఉంటారు, యాసిడ్ వల్ల మొత్తం ఫేస్ మొత్తం కాలిపోయిందని చెప్పి. యాసిడ్ ఫేస్ పైన పడినా లేదా స్కిన్ పైన పడినా ఎలాంటి రిజల్ట్ వస్తుంది అంటే ప్లాస్టిక్ సర్జరీ చేసి కూడా దాన్ని సరి చేయలేరు మీరు. లోపల ఉన్నటువంటి సెల్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది అది. ప్లాస్టిక్ సర్జరీ చేసినా సరే ఆ స్కిన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు దాన్ని తీసుకురాలేరు, అంత పవర్ఫుల్ అది యాసిడ్. అలాంటి యాసిడ్ మన స్టమక్లో ఉంది. అలాంటి యాసిడ్ని బయట తీసుకుని ఒక వెజల్లో దానిపైన మీరు మెటల్ని, బ్లేడ్ ఉంటుంది చూసారు మామూలుగా కట్ చేయడానికి యూజ్ చేసే చిన్న చిన్న బ్లేడ్స్ ఉంటుంది, దాన్ని వేసారనుకో కంప్లీట్గా మెటల్ని యాసిడ్లో డిజాల్వ్ చేసేస్తుంది, కరిగించేస్తుంది, అది బెల్ట్ అయిపోతుంది. అలాంటి యాసిడ్ మన స్టమక్లో ఉంది. ఆ స్టమక్లో ఉన్న యాసిడ్ 2 రకాలుగా పనిచేస్తుంది. అదేంటి అంటే నువ్వు గాలి పీల్చుకొని ప్రాణంతో ఉన్నంతసేపు నువ్వు తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేసి నీ బాడీ గ్రో అవ్వడానికి పనిచేస్తుంది. ఎప్పుడైతే నువ్వు చనిపోతావో నీ మిగిలిపోయిన బాడీ మొత్తాన్ని డీకంపోజ్ చేసి సాయిల్ మట్టిలో కలిపేది కూడా అదే యాసిడ్. వేస్ట్ని కూడా ఇంత పద్ధతిగా ఎవరు ఉపయోగించేటట్టు తయారు చేయలేరు. ఏ యాసిడ్ అయితే మీరు ఫుడ్ తిన్న తర్వాత దాన్ని డైజెస్ట్ చేసి ఆ డైజెషన్ నుంచి వచ్చిన ఎనర్జీని మిగిలిన బాడీ పార్ట్స్కి మొత్తము పంపించి బాడీ గ్రో అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఏ యాసిడ్ అయితే ఉంటుందో ద వెరీ సేమ్ యాసిడ్, అదే యాసిడ్ చనిపోయిన తర్వాత 3 రోజుల నుంచి దాని పని స్టార్ట్ అవుతుంది. మొత్తం బాడీ పార్ట్లో ఉన్నటువంటి ఫ్లష్ మిగిలిన రిమైనింగ్ అంతా కలిపి దేంట్లోకి కన్వర్ట్ చేసేస్తుంది అంటే, అది డీకంపోజ్ చేస్తుంది అంటే మట్టిలో కలిసిపోయేటట్టు చేస్తుంది. సో ఇది స్టమక్లో ఉన్నటువంటి ఇంకొక అద్భుతం అని చెప్పొచ్చు మనం. తర్వాత హైయెస్ట్ మొబైల్ ఫోన్ కెమెరా మ్యాక్సిమం ఎంత ఉంది ఇప్పుడు? హైయెస్ట్ మామూలుగా అయితే కొంతమంది మనం ప్రతిరోజు జరిగేదే, ఫోటో తీసిన తర్వాత నా కెమెరా కెపాసిటీ 25 మెగాపిక్సెల్ 40 మెగాపిక్సెల్ అని మాట్లాడుతూ ఉంటారు. హైయెస్ట్ కెమెరా కెపాసిటీ 200 మెగాపిక్సెల్. ఎక్కడన్నా కెమెరా ఉందనుకో, ఆ కెమెరా చూస్తోంది మొత్తం రికార్డ్ అవుతుంది, చాలా జాగ్రత్త. కానీ ఒక్కొక్క ఐబాల్ కెపాసిటీ 576 మెగాపిక్సెల్. ఒక్కొక్క కన్నులో ఉన్న లెన్స్, ఐ లెన్స్ కెపాసిటీ 576 మెగాపిక్సెల్. హైయెస్ట్ పవర్ ఉన్న మొబైల్ ఫోన్ కన్నా నీ ఒక్క ఐబాలే ఎక్కువ. ఇక మొత్తం నీ 2 కళ్ళు కలిపితే దాదాపు 1100 సంథింగ్ మెగాపిక్సెల్స్. నేను ఈ విషయాన్ని నమ్మలేదు స్టార్టింగ్లో. సిబిసిఐడిలో ఉంటారు చూసారా, రా ఏజెంట్లు, వాళ్ళు పక్కగా తెలియకుండా మామూలుగా పని చేసేవాళ్ళు, గవర్నమెంట్కి సంబంధించిన పని చాలా సీక్రెట్గా చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, ఒక వీధిలో వాళ్ళతో పాటు కలిసి నడవండి, వీధి ఎండుకు వచ్చిన తర్వాత మీకు ఏం కనిపించిందంటే మనం ఏం చెప్పాం, వాళ్ళని అడిగి చూడండి, లెఫ్ట్ సైడ్లో ఏ కార్ ఉంది, రైట్ సైడ్లో బైక్ కలర్ ఏంటి, దాని నంబర్ ఏంటి, అది ఏ కంపెనీ, మొత్తం డీటెయిల్స్ చెప్పగలరు వాళ్ళు. దీన్ని ఫోటోగ్రాఫిక్ మెమొరీ అంటారు. ఆ ఫోటోగ్రాఫిక్ మెమొరీని మొట్టమొదట నేను చూసినప్పుడు అంత సీన్ లేదు, మా కింద మీద పడి రాత్రంతా చదివితే 4 లైన్లు గుర్తుండడంలే మాకు, ఇవన్నీ అయ్యే పని కాదని ముందు అనుకున్నాను నేను. బట్ వెన్ ఐ కమ్ టు నో దిస్ పాయింట్, 576 మెగాపిక్సెల్ కెపాసిటీ ఉందని తెలిసిన తర్వాత దెర్ ఇస్ నో ఆప్షన్, నమ్మాల్సిందే. మనకు తెలియకపోతే అది లేదని కాదు, ఒప్పుకోవాల్సిందే యథార్థాన్ని. సో 576 మెగాపిక్సెల్తో ఒక్కొక్క లెన్స్ ఉంది. ఇది ఐలో ఉన్న ఇంకొక అద్భుతం. నెక్స్ట్ హార్ట్ గురించి మాట్లాడితే, హార్ట్ బ్లడ్ని పంప్ చేస్తుంది కదండి.
ఉదాహరణకి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే, దీని బరువు 1 కేజీ అనుకుందాం, 1 కేజీ రాయి. దీన్ని తీసి ఇక్కడ ఇంత హైట్లోంచి వదిలేను అనుకోండి, కాలు పైన పడింది, ఆ ఫింగర్ అనేది డెస్ట్రాయ్ అవుతుందా అవ్వదా? ఇప్పుడు ఈ ఫింగర్ డెస్ట్రాయ్ అవ్వడానికి ఇది అప్లై చేసిన ఫోర్స్ ఎంత అంటే 1 న్యూటనే. 1 కేజీ స్టోను మన కాలి పైన పడితే అప్లై అయ్యేటటువంటి ఫోర్స్ ఎంత, దానిపైన అప్లై ఫోర్స్ ఎంత అంటే 1 న్యూటనే. కానీ ఎర్త్ చుట్టూ ఉన్న గాలి మన పైన అప్లై చేసే ఫోర్సు 1,00,000 న్యూటన్లు, 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. గాలి తోలుతుంది, గాలికి మనం ఎదురుగా నిలబడడం, స్లోగా తోలుతుంది, వెరీ హై విండ్ ఏం కాదు, స్లోగా గాలి తోలుతుంది. ఆ గాలి మీ బాడీ పైన అప్లై చేసే ఫోర్స్ ఎంత అంటే 10⁵ 1,00,000 న్యూటన్లు. మరి మనకి ఇంకా ఏం కాలేదే, 1 న్యూటన్ కాలిపైన పడితేనే ఫింగర్ అనేది డెస్ట్రాయ్ అయింది. 1,00,000 న్యూటన్స్ ఒక్కొక్క మీటర్ స్క్వేర్ ఏరియా పైన పనిచేస్తుంది ఫోర్సు. మనం ఎందుకు ఇంకా ఇలాగే ఉన్నాం? ఒకవేళ మీకు దీనికి ప్రూఫ్ కావాలంటే ఎలా ప్రూవ్ చేస్తారు సార్ 1,00,000 న్యూటన్స్ అని? కొంతమంది స్విమ్మింగ్ చేసేవాళ్ళు స్పెషల్ సూట్ వేసుకోకుండా సముద్రంలోకి దిగరు. ఎందుకు అంటే అట్మాస్ఫియర్ మన పైన అప్లై చేసే ఫోర్సు 1,00,000. ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వాటర్ లోపలికి వెళ్ళారు అనుకో, నార్మల్ కెపాసిటీ కన్నా ఫోర్స్ ఎక్కువైపోతుంది, బోన్స్ ఇరిగిపోతాయి, అంత ప్రెజర్ తట్టుకోలేదు బాడీ, బోన్స్ బ్రేక్ అయిపోతాయి. కాబట్టి స్పెషల్ సూట్ వేసుకునే దిగుతారు. లేదు మీరు ఇక్కడి నుంచి హిమాలయాలండి, ఖచ్చితంగా వాళ్ళు మాస్క్లు రకరకాల సేఫ్టీ సెక్యూరిటీ వెళ్తారు. ఎందుకు అంటే అంత ప్రెజర్లో అంటే పైకి వెళ్ళే కొద్దీ ప్రెజర్ తగ్గిపోతుంది. ప్రెజర్ తగ్గిందంటే బ్లడ్ ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. లిక్విడ్స్ ఫ్లోస్ ఫ్రమ్ హై ప్రెజర్ రీజియన్ టు లో ప్రెజర్ రీజియన్, అవునా కదా? గాలి ఇటు నుంచి వెళ్తుంది అంటే ఇక్కడ హై ప్రెజర్ ఉంది, ఇక్కడ లో ప్రెజర్ ఉంది. మీరు హయ్యర్ ఆల్టిట్యూడ్స్కి వెళ్తే బాడీ లోపల బ్లడ్ హార్ట్ అంత ఫోర్స్గా పంప్ చేస్తుంది, అంత ఫోర్స్గా పంప్ చేస్తుంది. కాబట్టి అట్మాస్ఫియరిక్ ప్రెజరు బ్లడ్లో ఆ హార్ట్ బ్లడ్ని పంప్ చేసే ఫోర్స్ 2 ఈక్వల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ పేపర్ ఉంది, ఇదంతా ఒక పేపర్ అనుకుందాం. దీన్ని 1 ఫింగర్తో పుష్ చేస్తే బ్రేక్ అవుతుంది. కానీ ఇదే పేపర్ని ఇలా పట్టుకొని ఈక్వల్ ఫోర్స్ని అప్లై చేసి ఎంత హార్డ్గా హిట్ చేసినా ఈ పేపర్ కదలదు. అలాగే ఇది మన హ్యూమన్ బాడీ అనుకుంటే బయట నుండి అప్లై అయ్యే ఫోర్సు 1,00,000 న్యూటన్స్. బాడీ లోపల వెయిన్స్ ఉన్నాయి చూసారా, బ్లడ్ వెయిన్స్, వాటిలో ఫ్లో అయ్యేటటువంటి బ్లడ్ అప్లై చేసే ఫోర్సు 1,00,000 న్యూటనే. ఇది 1,00,000, ఇది 1,00,000, బాడీ స్టేబుల్ అయింది. రెండిట్లో ఏది బ్యాలెన్స్ అయినా పోతుంది. అది బ్యాలెన్స్ అవ్వదు. మీరు హయ్యర్ ఆల్టిట్యూడ్స్కి వెళ్తే బ్యాలెన్స్ అవ్వదు, లోపల ప్రెజర్ ఎక్కువ అవుతుంది, బయట ప్రెజర్ తక్కువ అవుతుంది, బ్లడ్ ఆటోమేటిక్గా బయటకు వస్తుంది ముక్కుల్లో నుంచి. అలా కాకుండా పెద్ద పెద్ద చేపలు ఎప్పుడన్నా సముద్రం అడుగు నుంచి బయటకు వచ్చినాయనుకో, స్టమక్ బ్రేక్ అయిపోయి మొత్తం బయటకు వచ్చేస్తాయి ఆర్గాన్స్ అన్ని. దానికి సంబంధించిన ప్రెషర్ అక్కడ బ్యాలెన్స్ అవుతుంది, ఎక్కడ ఓషన్ బాటంలో. బయటకు వస్తే బ్యాలెన్స్ కాదు. కాబట్టి ఎవ్వరు దాన్ని చంపలేరు. 1000 టన్నులు ఉంటాయి ఒక్కొక్కటి. బ్రేక్ అయిపోయి స్టమక్ మొత్తం ఆర్గాన్స్ అన్ని బయటపడిపోతాయి. దీనికి రీజన్ బ్లడ్ అనేది హార్ట్ పంప్ చేస్తున్న దానివల్ల ఫ్లో అయ్యేటటువంటి స్పీడ్. ఇంకొక విషయం ఇక్కడ బ్లడ్ గురించి ఏం మాట్లాడచ్చు అంటే, బాడీలో ఉన్న వెయిన్స్, బ్లడ్ వెయిన్స్ అన్నిటిని బయటికి తీసారనుకోండి, ఎర్త్ని 2 సార్లు చుట్టచ్చంట. దాని లెంత్ ఎంత ఉంటుంది అంటే ఎర్త్ని సర్కంఫరెన్స్ చుట్టుకొలత 2 సార్లు చుట్టచ్చు. సో ఇవన్నీ మనకు బాడీలో ఉన్నటువంటి అద్భుతాలని చెప్పొచ్చు. ఇక చివరిగా పెయిన్, రిసెప్టార్స్ అంటాం. అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, వాటిని మనం గ్రహించేటటువంటి శక్తి. ఆ గ్రహించేటటువంటి శక్తి మనకి మామూలుగా సెన్స్ ఆర్గాన్స్ లాగా పనిచేసేటటువంటి స్కిన్కి కూడా ఉంటాయి. స్కిన్ అనేది ఒక్కొక్క మీటర్ స్క్వేర్లో 1 ఇంచులో దాదాపు 3 కోట్ల వరకు బ్యాక్టీరియా ఉంటుందంట. దాన్ని తట్టుకుని బాడీ లోపల ఉన్న ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేయగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంది అంటే స్కిన్కి ఉంది. దేనికైనా సెక్యూరిటీ సిస్టమ్ టాప్లో ఉంటుంది. అందుకే స్కిన్ కూడా మనకు సెక్యూరిటీ సిస్టమ్. బ్యాక్టీరియా ఏదైనా సరే లోపలికి వెళ్ళాలంటే అంత ఈజీగా వెళ్ళదు. ముందు అది దాన్ని రెసిస్ట్ చేస్తుంది. ఏ రేంజ్లో రెసిస్ట్ చేస్తుంది అంటే ఒక్కొక్క మిల్లీమీటర్ స్క్వేర్ ఏరియాలో 3 లక్షల వరకు బ్యాక్టీరియా ఉంటుందంట. ఆ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది స్కిన్.
వీటికి మించి ఏదైనా జరిగితే తప్ప లోపలికి వెళ్ళి మనకు ఇన్ఫెక్ట్ అవ్వడము లేదంటే నార్మల్గా జరిగే పని కాదు. సో కాబట్టి ఇవి ఈ అంశాలన్నిటినీ బేస్ చేసుకుని అత్యుత్తమంగా సృష్టి చేయగలిగేవారు ఒక్కరే, అత్యుత్తమ సృష్టికర్త ఒకరే. ఆయన సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి ఆనవాళ్ళని బేస్ చేసుకొని ఆ ఆనవాళ్ళని గమనించి మనము ఇద్దరా లేదా ముగ్గురా ఒక్కరా అంటే ఇలాంటివన్నీ ఒకరి వల్లే సాధ్యం అవుతాయి కాబట్టి ఇవే అని చెప్పేసి మనం బ్రీఫ్గా కన్క్లూడ్ చేయొచ్చు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జజాకల్లా.